హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో గుర్రాలు మరియు గాడిదలకు కలిగే సంతానాన్ని ఏమని పిలుస్తారో మనం ఈ వీడియోలో ఇప్పుడు నేర్చుకుందాము. దానికంటే ముందు మనం ఒక కోడ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కోడ్ ద్వారా మనం ఇక్కడ గుర్రాలు మరియు గాడిదలకు కలిగే సంతానాన్ని ఏమని పిలుస్తారో ఇక్కడ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ కోడ్ చూడండి. కోడ్ వచ్చేసి మంగ ఆగు. మంగ ఆగు. దీంట్లో ఒకటి మాత్రమే నేర్చుకోవడం జరుగుతుంది. ఒకటి నేర్చుకున్నట్లయితే ఇంకోటి మనకి ఆటోమేటిక్గా తెలుస్తుందండి. ఈ మంగ ఆగులో నేను ఇక్కడ ఫస్ట్ లెటర్స్ తీసుకున్నాను. మంగ ఆగులో మగ గాడిద ఆడగుర్రం, మగ గాడిద ఆడగుర్రం వీటి యొక్క సంతానాన్ని మనం మ్యూల్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఈ కోడ్ ద్వారా మనం ఫస్ట్ వన్ నేర్చుకున్నట్లయితే సెకండ్ వన్ మనకు ఆటోమేటిక్గా గుర్తుంటుందండి. మగ గాడిద అయిపోయింది కదా, సో నెక్స్ట్ ఆడగాడిద, ఆడగుర్రం అయిపోయింది కదా, మగ గుర్రం. ఓకేనా, అలా గుర్తుంచుకోవచ్చు. ఆడగాడిద మగ గుర్రం వీటి యొక్క సంతానాన్ని మనం ఇక్కడ హెన్ని అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో మ్యూల్ ఇచ్చి అది దేని యొక్క సంతానం అని అడగడం జరుగుతుంది, లేకుంటే హెన్ని ఇచ్చేసి అది దేని యొక్క సంతానం అని అడగడం జరుగుతుంది. సో మనం ఈ కోడ్ గుర్తుంచుకున్నట్లయితే మనము ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ మగ గాడిద ఆడగుర్రం మ్యూల్, ఆడగాడిద మగ గుర్రం హెన్ని ఎలా ఇచ్చినా కూడా మనము ఈ కోడ్ ద్వారా చేయగలుగుతామండి. ఓకేనా, ఈజీగా ఉంటుంది కోడ్ కూడా. మంగ ఆగు అంటే ఫస్ట్ వన్ నేర్చుకున్నట్లయితే సెకండ్ వన్ ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో మ్యూల్ ఇచ్చి ఇది దేని యొక్క సంతానం పేరు అని అడగడం జరుగుతుంది. అప్పుడు మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మగగాడిద ఆడగుర్రం లేకపోతే ఆడగాడిద మగ గుర్రం ఇలా ఇచ్చినప్పుడు మనం రెండింటికి కన్ఫ్యూజ్ కాకుండా ఈ కోడ్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం వీటి యొక్క ఇప్పుడు జంతువులన్నీ ఏ కాలం నుండి ఏర్పడ్డాయో తెలుసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ గుర్రం గురించి నేర్చుకున్నాం కాబట్టి గుర్రం గురించి తెలుసుకుందాము. గుర్రం యొక్క గర్భవతి కాలం వచ్చేసి 336 రోజులు. గుర్రం యొక్క గర్భవతి కాలం వచ్చేసి 336 రోజులు. నెక్స్ట్ ఇక్కడ గుర్రం మనకి క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల కిందట ఏర్పడ్డాయండి. గుర్రాలు ఇక్కడ మనకు క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల కిందట ఏర్పడ్డాయి. నెక్స్ట్ జంతువు చూసినట్లయితే కోడి కూడా మనకి ఇక్కడ 4000 5000 సంవత్సరాల మధ్యలో మనకి కనిపించడం జరిగింది. నెక్స్ట్ పిల్లి ఇక్కడ 5000 సంవత్సరాల కిందట మనము ఈ పిల్లి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ పశువులు వచ్చేసి 6000 సంవత్సరాలు, 6000 సంవత్సరాల కిందట. నెక్స్ట్ పంది 8000 సంవత్సరాలు, 8000 సంవత్సరాలు. నెక్స్ట్ గొర్రె చూసినట్లయితే 11000 సంవత్సరాలు. నెక్స్ట్ మేక 11000 నుండి 12000 మధ్యలో. మేక ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 11000 నుండి 12000 మధ్యలో. నెక్స్ట్ కుక్క 12000 నుండి 15000 మధ్యలో అండి. కుక్క 12000 నుండి 15000 మధ్యలో మనము కుక్కని ఏర్పడడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మనము గుర్రం గాడిదల యొక్క సంతానాన్ని ఏమని పిలుస్తారో మనం ఈ యొక్క చిన్న కోడ్ ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకసారి గుర్తుంచుకోండి కోడ్ మంగ ఆగు. మంగ ఆగు అని గుర్తుంచుకున్నట్లయితే మనము ఆటోమేటిక్గా ఈ రెండింటిని మనం చేయగలుగుతాం. ఆల్రెడీ ఒకటి తెలుస్తుంది కాబట్టి రెండోది మనము ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.